నా శవంపై కాషాయ జెండా కప్పాలి, అదే నా చివరి కోరిక. కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నాపై విష ప్రచారం చేస్తున్నది. 10 ఏళ్ల గడీల పాలన బద్దలు కొట్టినందుకే నాపై ఆక్రోశం. తన కొడుకును తానే పోలీసులకు అప్పగించినట్లు వెల్లడి. ఏదైనా కానీ ఇంట్లో సరే వాళ్ళ కొడుకు తప్పు చేసిండో చెయ్యలేదో సరే అది కోర్టు చూసుకుంటుంది. కానీ ఇందులో మాత్రం నిజంగా పర్సనల్గా జిద్దు కక్ష పెంచుకున్నది కేటీఆర్. పర్సనల్గా జిద్దు కక్ష పెంచుకొని రకరకాల పోస్టర్లు క్రియేట్ చేసి గోడల మీద అతికించి మొత్తం బండి సంజయ్ మీద విష ప్రచారం చేస్తున్నాడు అనేది వాస్తవం. సరే కొడుకు తప్పు చేసిండు, తప్పు చేసినట్లయితే శిక్ష పడాలి, 100% శిక్ష పడాలి. అది ఎవ్వరన్నా కానీ ఎంత పెద్దోళ్ళన్నా కానీ శిక్ష పడాలి. కానీ చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరైనా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, బండి సంజయ్ గారు ఉన్న హోదాలో తన కొడుకును తాను తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పాలి, లేదంటే ఈయననే తీసుకుపోయి అప్పచెప్పాలని చెప్పేసి అన్న తర్వాత వెంటనే 24 గంటల లోపలనే తీసుకుపోయి లొంగిపోయిండు. అంటే ఏదైనా ఒక మనిషి చెప్పినప్పుడు ఒకటేసారి మైండ్లో వెలిగింది, అరే నేను స్థాయి మర్చి కూడా ఉన్నాడు బండి సంజయ్. ఎందుకంటే కొడుకు కోసము నేను కేంద్ర మంత్రిని అనే స్థాయి కూడా మర్చిపోయాడు. కొడుకు మరి తప్పు చేసిండు, దాన్ని కప్పిపుచ్చుకోవాలి, రక్షించుకునే భాగంలో నేను కేంద్ర మంత్రిని ఎట్లయినా రక్షించుకోవాలనే ఆలోచనతోన మరి దాపెట్టిండా ఏందనేది అది ఆయనకే తెలుసు. కానీ ఒకటే ఒక డైలాగ్ కొట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన స్థాయిని నిలుపుకోవాలి, సమాజంలో కష్టపడి పైకి వచ్చిండు. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఈయననే స్వయంగా పోయి అప్పచెప్పాలి పోలీసులకు అని అనగానే అన్న 24 గంటల లోపలనే తీసుకుపోయిండు, అప్పచెప్పేసింది అది. కానీ సరే అది కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు చూసుకుంటుంది. కానీ మరి ఎందుకు ఇంత విష ప్రచారం చేసిరంటే ఈయన మీద ఎందుకు చేసిరంత విష ప్రచారం? ఈయన పర్సనల్గా ఒక మాట అన్నాడు, దమ్ముంటే వాళ్ళు సవాళ్ళు ఇచ్చినప్పుడు ఈయన సవాళ్ళు ఇచ్చినాడు. అంటే వాళ్ళు మాత్రమే సవాళ్ళు విసిరాలి, ఈయన సవాళ్ళు విసిరొద్దా? సరే మీకు ఏదన్నా ఉంటే మీరు పర్సనల్గా చూసుకోవాలి. కానీ ఇంత అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒకరిని విమర్శించేటప్పుడు తను గతంలో ఏం చేసిండు, ఏం పనులు చేసిండు, ఏం అరాచకాలు చేసిండు, ఎన్ని కుటుంబాల నాగం చేసిండు, అవన్నీ మైండ్లో పెట్టుకొని ఇతరుల మీద విమర్శలు చేయాలి. కేటీఆర్కి నైతిక హక్కు లేదు ఈయనను విమర్శిస్తందుకు. ఈయన తప్పు చేయలే, ఈయన కొడుకు తప్పు చేసిండు. కొడుకు మేజర్ అయినప్పుడు ఈయనకు సంబంధం ఏముంటుంది? ఈయనను బర్తరఫ్ చేయాలి, పార్టీల నుంచి తీసేయాలి, లేకుంటే మంత్రి పదవి తొలగించాలి ఈయనకు అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం ఏందో అర్థం కావట్లేదు. అంటే పర్సనల్గా కక్ష పెంచుకొని బండి సంజయ్ మీద రకరకాలుగా మాట్లాడుతారు. ఏం మాట్లాడినా సరే ఈరోజు మీది కావచ్చు టీఆర్ఎస్ది, రేపు ఆయనకంటూ ఒక టైం వస్తుంది కదా, మరి అప్పుడు ఆయన ఒప్పుకుంటాడా? మీరు ఉంటారు ఇప్పుడు. సరే ఇప్పుడు ఇంత చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు కేంద్రంలో కూడా ఉన్నది. సరే ఇప్పుడు మీ టైం ఉన్నది కాబట్టి మీరు ఎగిరెగిరి పడుతున్నారు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చూపిస్తాడు. ఈ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా చట్టాన్ని గౌరవించే దృష్టితోని పనిచేసుకుంటూ పోవాలి. చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, చూసుకుంటారు. ఖచ్చితంగా న్యాయం జరగనప్పుడు ధర్నాలు చేయాలి, లొల్లిలు పెట్టాలి. ఆ కుటుంబ సభ్యులకు లేని నొప్పి కేటీఆర్కి ఎందుకు నొప్పి? కేటీఆర్కి ఎందుకు నొప్పి? కేటీఆర్ అసలు ఈయనని ప్రశ్నించే నైతిక హక్కు ఆయనకు లేదు, అది గుర్తుపెట్టుకోరు. సరే హరీష్ రావు అన్నాడంటే సరే కొన్ని విషయాలల్లో హరీష్ రావు కొన్ని విషయాలల్లో అవినీతిలు అంటలేను, కొన్ని పర్సనల్గా కొంతమందిని ఇబ్బంది పెట్టిండు కదా కేటీఆర్. అట్లా హరీష్ రావు అట్లా పెట్టలే. ఒకవేళ హరీష్ రావు ప్రశ్నిస్తే జర ఓకే బాగానే ఉంటుంది, కేసీఆర్ అన్నా బాగానే ఉంటుంది, మిగతా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు ఎవరన్నా బాగానే ఉంటుంది. కానీ కేటీఆర్ అనడానికి నైతిక హక్కు, నైతిక విలువలు అసలు ఏవీ లేవు కేటీఆర్. ఈయన మీద పర్సనల్గా జిద్దు పెంచుకొని ఇట్లనే ఇప్పుడు ఈయన నెక్స్ట్ పెంచుకుంటాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎట్లయినా మీరు భూస్థాపితం అయిపోయారు. ఇప్పుడు ఈయన ఏం చేయలేరు. వీళ్ళు ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళని ఏం చేయగలుగుతారు? మీరు ఏం చేయలేరు. మీరు ఎంత కొట్టుకున్నా తలకాయ గుద్దుకున్నా ఆయనకు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. అటువంటి ఆయన ఊగనే వీకేయలేరు. మీరు ఏదో రోడ్ల మీద కూర్చుంటే ఎన్నో మారుమూలన కూర్చొని రోడ్ల మీద ధర్నాలు చేసి కరీంనగర్లో బ్యానర్లు కట్టుకుంటా ఇవన్నీ చేసినా అది ఆయనకేమి కాదు. ఎందుకంటే పిలిచి ఆయనకు గౌరవంగా మంత్రి పదవి ఇచ్చిర్రు కాబట్టి ఆయనను పీకేయలేరు. మీరు లొల్లి పెట్టుకొని ఎంత అరిచినా అది వేస్ట్ అది. కానీ కేటీఆర్ మాత్రం ఇది కరెక్ట్ కాదు. సోషల్ మీడియా కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన మీద విష ప్రచారం చేస్తుంది. దానివల్ల ఏం లాభం? ఆ పైసలు తెలంగాణ ప్రజల సొమ్మే కదా, అది కూడా దోసుకున్న సొమ్ము కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు. కనీసం దేనికన్నా మంచి పని కన్నా ఉపయోగించినా బాగుంటుండే. దేనికన్నా మంచిగా అనాథాశ్రమానికన్నా లేకుంటే వృద్ధుల కన్నా కళ్ళు కనబడని వాళ్ళ కంటి ఆపరేషన్ల కన్నా ఉపయోగించినా బాగుండు. అవినీతి సొమ్మే కదా అది.
నువ్వు కష్టపడ్డ సొమ్ము కాదు కదా. 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. 5-6 కోట్ల రూపాయలకు ఎంతోమందికి ఆపరేషన్లు అవుతుండే. మరి అటువంటి పనులు చేస్తే మంచిగా ఉంటుంది కదా, తెలిసిపోతుంది జనాలకు. అరే ఇంతగానం ఖర్చు పెట్టిండే ఎంత సంపాదించుకున్నానంటారని. ఇదేమో చాప కింద నీరులాగా ఖర్చు పెడితే ఇది కనపడదు. ఆ ఖర్చులు అనేది ఆ తెలంగాణ ప్రజల సొమ్ముని ఆగం చేసి ఇష్టం వచ్చిన వాటికి ఖర్చు పెడుతున్నాడు. ఏది బురద జల్లేదానికి ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నాడు.